పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ 15 ఏళ్ళకు తగ్గకుండా అన్నాడు ఆయన. అంటే 15 ఏళ్ళ తర్వాత మినిమం 15 ఇయర్స్ అన్నాడు. సో బీజేపీ డెడ్ లైన్లో 15 ఇయర్స్ ఉండదేమో. 15 ఇయర్స్ ఫ్రెండ్స్గా అలైజ్గా ఉన్న పార్టీలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, భారతీయ జనతా పార్టీ తాను పెరగాలి అనే దానికి ప్రియారిటీ ఇస్తుంది. అది ఇవ్వడం తప్పని కూడా నేను అన్నాను. సో ఎప్పుడైనా బీజేపీ సంతగా పెరగాలి అనుకున్నప్పుడు సహజంగానే ఎక్కడో ఒక చోట మిత్రపక్షాలతో కాన్ఫ్లిక్ట్ అనివార్యంగా వస్తుంది. సో అందువల్ల బీజేపీ స్వభావ రీత్యానే మోడీ అమిత్ షా నాయకత్వంలో దే వాంట్ టు డెవలప్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అరైస్. అందువల్ల లాంగ్ టర్మ్ బాండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. దే ఆర్ నాట్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. మీ స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే బీజేపీ ఒక రకంగా డే ట్రేడర్. అంటే వాళ్ళు అమ్ముతారు, వాళ్ళకు ఉంటారు. సో అందుకే అదే బీజేపీ సక్సెస్ కారణం. బీజేపీ డజంట్ బిలీవ్ ఇన్ పర్మనెంట్ సెటిల్మెంట్. లాంగ్ టర్మ్ పొలిటికల్ కాంట్రాక్ట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఉండవు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, బీజేపీ పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటుంది చాలా వేగంగా మిత్రపక్షాలను. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశంకి ఏదో 15 ఏళ్ళ ఇన్సూరెన్స్ బాండ్ రాసిచ్చి నేను 15 ఏళ్ళ వరకు ఉంటాను, 20 ఏళ్ళ వరకు ఉంటాను అని అన్నారు కదా. బీజేపీ పాలిటిక్స్ అర్థమైన ఎవరికైనా తెలిసింది. మీరు బీజేపీని తప్పుపట్టలేం. వాళ్ళు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు రాసిచ్చడం అనేది ఉండదు. బీజేపీ విధానానికి అది భిన్నమైంది. బీజేపీ ఇది ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ అంటారు. అంటే నాకు నీకు లాభమైనంత కాలం మిత్రపక్షాలుగా ఉంటాను. సో మీకు గతంలో అమిత్ షా అన్న మాటలు నాకు ఇప్పటికి గుర్తు. తెలుగుదేశానికి శాశ్వతంగా తలుపులు మూసేశాను. ఆ రోజు కూడా చెప్పాను ఇలా ఉండదు శాశ్వతంగా. అప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేశారు. ఏమైంది, మళ్ళీ తెలుగుదేశంతో శాశ్వతంగా మేము తలుపులు మూసారన్నారు. మళ్ళీ తెరవలేదా బారుగా? చంద్రబాబు నాయుడు అనలేదా మతోన్మాద పార్టీతో మేము కలవము, చారిత్రక తప్పిదము, మాది సెక్యులర్ పార్టీ అన్నారు గతంలో. సో మళ్ళీ కలవలేదా? అందువల్ల బీజేపీని తప్పవట్లేదు. బీజేపీ మిత్రపక్షాలకు కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు కలుస్తున్నారు, విడిపోతున్నారు. సో అందువల్ల బీజేపీ ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? టీడీపీ బీజేపీ ఎన్నిసార్లు వదులుకోలేదు, ఎన్నిసార్లు కలవలేదు.